పాకిస్తాన్ ఎవరైతే చీఫ్ ఇప్పుడు పదే పదే భారత్ని టార్గెట్ చేయడానికి ఒకటే కారణం. అక్కడ పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీస్తుంది. ఒకటి, అమెరికా మెప్పు పొందాల. రెండవది, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు పాకిస్తాన్ని తిట్టిపోస్తున్నారు, చోర్ అని తిడుతున్నారు. ఎందుకని? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని దించేసి ఆసిఫ్ మునీర్ ఈ ఎవరైతే షాబాజ్ షరీఫ్ని అధికారంలోకి తెచ్చాడు కాబట్టి, షాబాజ్ షరీఫ్ వెళ్ళినప్పుడు చోర్ అని తిట్టారు, ఇతన్ని తిడుతున్నారు. ఇప్పుడు అట్లాంటప్పుడు భారత్ని తిడతంటే ఇతను హీరో అవుతాడు. ఇంకొకటి, ఇమ్రాన్ ఖాన్ వర్గం ఏదైతే దేశంలో హడావిడి చేస్తుందో ఆ వర్గానికి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వైపు నుంచి తన వైపుకి తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటిది. అణ్వాయుధాల గురించి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అక్కడే అనవసరంగా రెచ్చిపోతున్నాడు. భారత్ని గురించి ఎంత తిడితే అక్కడ అంత హీరో అవుతాడు. కానీ అణ్వాయుధాల గురించి పదే పదే మాట్లాడితే మొన్న దాని ముక్కు మీద మూతి మీద కొట్టినటువంటి తరహాలు మనము కొడతాం భవిష్యత్తులో. రెండవది వచ్చేటప్పటికి అమెరికా, యూరప్ దేశాలు అణుబెదిరింపులను అంగీకరించవు, అందులో చిన్న టెర్రరిస్టులను అంగీకరించవు. ఎందుకంటే ఈ దేశాలు తీవ్రవాదులతో నడిచే దేశాలు. దాన్ని ఏమంటారు, ప్రభుత్వమే ఓ తీవ్రవాద ప్రభుత్వం. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ. ఎందుకంటే టెర్రరిస్టులు నడిపేటటువంటిది. అట్లాంటి చోట్ల అణ్వాయుధాల గురించి పదే పదే హెచ్చరిస్తే రేపు పొద్దున ఎవడన్నా వాడితే ఏంటి? కాబట్టి భవిష్యత్తులో ఇప్పటికే నూర్ అహ్మద్ ఖాన్ బేస్ ద్వారా అణ్వస్త్రాలన్నిటి అమెరికన్ కంట్రోల్లో పెట్టుకుంది అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది.